నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు, కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు అన్నారు. ఏమన్నా మార్పు వచ్చినా అదే 2 నెలల్లో వచ్చింది, కొద్దిగంత మార్పు వచ్చింది. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు. 6 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికి 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది. మార్పు వచ్చింది. మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పన్ను అయితే రోజుకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు తీసేస్తుండ్రు. పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు, అర్ధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటారు పబ్లిక్. ఒక స్కూల్లో అమ్మాయి అన్నదట మొన్న ఒక రోజు స్కూల్ అయితా ఉంటే 9వ తరగతి అమ్మాయి ఆయన టీచర్ పాఠం చెప్తుందట, కరెంటు పోయిందట. ఆ అమ్మాయి ధన్మన్ అన్నదట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట. 9వ తరగతి అమ్మాయి లాస్ట్కు. ఇవాళ కరెంటు కోతలు, ఇవాళ మార్పు వచ్చింది, కరెంటు కోతల్లో మార్పు వచ్చింది. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు సకాలములో రైతు బంధు డబ్బులు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లా? అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు. అదేవిధంగా ఈరోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇవాళ ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఆయన. ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు, లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమంటాడు, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు, ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా? మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం
కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నీ అది తెలివి బంద్ చేయి, నిజంగా న్యాయం మాట్లాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినావు. నీకు అర్థం కాక, ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పచెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు. అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడన్నా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? మేం కొట్లాడినాం. ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే 30 రోజులు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి. ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని, నాయన్ నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదన్నట్టు అది నీ మీదనే పట్టది రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు. వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు, ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్లకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్, వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం. నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చేతగాక, అది చేయడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట ఇయ్యలే, డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇవాళ మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు, ఓడలేక ఆడలేక